అలా గురించావంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి, 5 లక్షలు. 5 లక్షల రూపాయల? యా. ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, ఆ. మీరు సిగరెట్లు కాలుతారా? నేను నష్టం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పవన్ అన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళే సిటీకి. రాదా, వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రిబ్బన్లు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా ఐదు ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రే రాదా, వస్తా అంకల్. పదా. ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామానంతా తెచ్చేసుకున్నావా? ఈ యాప్లతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు, ఓ, మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాసు. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు, ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, ఎక్స్క్యూజ్ మీ, మూలిగంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే తెచ్చాం కదా. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో, ఇదిగో పడుకో. బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. ఏమా సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? కనపడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం, మనకొక్కటే. ఓకే సార్. అమ్మా ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క. ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి, రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారు, మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఊడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా ఓకే, ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. Wish you a speedy recovery, and I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్, దట్స్ గుడ్. యారా అట్టుపండి తింటావా? ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. థింక్ ఏమలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా, 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా.
నీకు ఉద్యోగం ఇచ్చాడు రా బాబు. పూర్తి గారు ఉన్నారా? రేయ్, పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి బద్దగారా, ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తాను ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం వంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. రాజా బలాదూర్ గారు ఏం చేస్తున్నారేంటి? కనపట్లేదా? పేపర్ చూస్తున్నాం. తమరికి చదవడం రాదు కదా? చూస్తున్నాం అని చెప్పాం కానీ చదువుతున్నాం అని చెప్పామా? చిచ్చి, నీ నోట్లో నోరు పెడుతున్నా, అది బుద్ధి తక్కువలే. ఈ బుద్ధి ముందు ఉండాలి. ఆ? అబ్బాయి ఏం లేదు, సిటీలో పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉన్నాయా అని. పెద్ద బట్టల షాప్ అంటే షాపర్ స్టాప్ అని బేగంపేటలో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ కూడా ఉంది. అయితే ఈజీగా ఉంటది. లిఫ్ట్ కష్టం. ఇంతకీ ఏం కొనాలో? 2 లుంగీలు ఒక అడ్డారు. ఈ కొనటానికి షాపర్ స్టాప్ ఎక్కలేదు. సనత్ నగర్ బస్ స్టాప్ చాలు. ఫుట్పాత్ మీద అమ్ముతారు. నువ్వు కొన్న చోట నేను కొనలే. ఎందుకో? మేము కొంచెం క్లాస్. చి, జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 బాస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి? లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి కానీ మీకోసం అక్కడ మూర్తిగారు ఎత్తుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా కోసమా? ఆ, నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటేనే. నేను ఇక్కడ లేనని నిరూపించను. 100 పందిమా? అయితే బెట్టం. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ 3 చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా. వేరే ఎక్కడో ఉంటే ఇక్కడ లేనట్టే కదా. ఆగండి బాబు, తమరక్కడ లేనప్పుడు ఇక్కడ ఉంది ఎలా తీసుకుంటారు? అబ్బా, పిచ్చోళ్ళే కనపడుతున్నానేటి. మిస్ నీ 100 మిస్ దగ్గర బాధైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. కృష్ణవేణి, నాకు 100 ఎత్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. ఇదిగో. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. మీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాం కానీ అమ్మాయి గారికి అని చెప్పావా? అయ్యో. తమరికి నిత్యలు తేడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసప్ప గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. గురువుగారు మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి? వీడికా పెళ్ళి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. నాకు కాదు, కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారు మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్లు అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలు అంటే లగ్గాలు అట్టమనం కానీ లాజిక్లు అడమలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలై. ఇదేమిట్రా, సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్యి బాబా, ఇప్పుడు పనికిరా అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఛీ, 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 ఛీ. ఇదిగో. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వేశ్వర గోత్రం, అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవయ్యా, ఎందుకంత సీరియస్ దానికి? జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే? అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా, జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు? మా గురువుగారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటది. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపుని పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. యా, ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నారు. దా, కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ లో జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటో ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్, వనంత నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏమిట్రా, ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ కరెక్ట్గా అక్కడ చెప్పాడు. అక్కడ